తెలంగాణ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ వతంగవే గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు నందు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి, అదేవిధంగా మన దేశానికి ద్వితీయ ప్రధానమంత్రిగా విశిష్టమైన సేవలతో మనందరి మనసుల్ని దోచుకున్నటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినాన్ని వారికి పుష్పాంజలి ఘటించి నిర్వహించడం జరిగింది. మరి మన దేశానికి స్వాతంత్రాన్ని శాంతియుతంగాను, అదేవిధంగా అహింసాయుతంగా, అదేవిధంగా సామరస్యంగా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ గారు మరి అందరిని కూడా కలుపుకొని మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు జాతిపితాన్ని మనందరం కూడా తీసుకుంటున్నటువంటి గాంధీజీ గారి జన్మదిన సందర్భంగా మరి ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆ మహనీయుని బాటలో విద్యార్థులందరూ కూడా పయనించాలని ఆకాంక్షిస్తూ మరి నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి, అంకిత భావానికి ప్రతీక అయినటువంటి పొట్టివాడైన గట్టివాడైనటువంటి పేరును సంపాదించుకొని మరి మన దేశానికి మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా కేంద్రంలో బాధ్యతలు నిర్వర్తించి మరి ఒక రైలు ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలో తన నైతిక బాధ్యతగా ఆ రైల్వే శాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా గ్రహించినటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఈ రకంగా చెప్పుకున్నప్పుడు శాస్త్రి గారి గురించి మరి 1965 సంవత్సరంలో చైనా భారత్ మధ్య యుద్ధం సంభవించినప్పుడు